ఇలా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీ కాంగ్రెస్ బస్ యాత్ర షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తుంది. బస్ యాత్ర షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. కొండగట్టు నుంచి కాకుండా ములుగు నుంచి యాత్ర ప్రారంభమవుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. విజయబేరి పేరుతో సభయాత్రను టీ కాంగ్రెస్ నేతలు ప్రారంభించనున్నారు. ఈ నెల 18న ములుగులో జిల్లాలో బస్సు యాత్ర ప్రారంభం కానుంది అని సమాచారం. అయితే రాహుల్ గాంధీ బస్సు యాత్రలో పాల్గొనున్నట్లు తెలుస్తుంది. న్యూస్ చూసినాం. టీ కాంగ్రెస్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తుంది. బస్సు యాత్ర షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. కొండగట్టు నుంచి కాకుండా ములుగు నుంచి యాత్ర ప్రారంభమవుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. విజయబేరి పేరుతో సభయాత్రను టీ కాంగ్రెస్ నేతలు ప్రారంభించనున్నారు. ఈ నెల 18న ములుగు జిల్లాలో బస్సు యాత్ర ప్రారంభం కానుందని సమాచారం. రాహుల్ గాంధీ బస్సు యాత్రలో పాల్గొనున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. కాంగ్రెస్ పార్టీ బస్ యాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. ప్రచారాలకు సంబంధించి కూడా ముమ్మర ప్రచారాలు చేసేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ బస్ యాత్ర ద్వారా ప్రచారాలకు వెళ్తున్న నేపథ్యం కావచ్చు. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు అగ్రనేతలంతా కూడా ఈ బస్ యాత్రలో పాల్గొన్న నేపథ్యం కావచ్చు. ఈ నెల 18న బస్ యాత్ర ప్రారంభం కానున్నది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇక టీపీసీసీ కూడా ఏర్పాట్లు కూడా చేసిన నేపథ్యం. గతంలో ఏదైతే కొండగట్టు నుంచి బస్సు యాత్ర ప్రారంభించాలని కూడా భావించినప్పటికీ కూడా అది ములుగు జిల్లా నుంచి కూడా బస్సు యాత్ర ప్రారంభించేందుకు కూడా కసరత్తు మొదలుపెట్టింది. దీనికి సంబంధించి కూడా పూర్తి షెడ్యూల్ కూడా ఇచ్చిన నేపథ్యం ఉన్నది. ములుగు జిల్లాలో ఈరోజు నెల 18వ తేదీన రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నారు. అక్కడ నేరుగా రామప్ప టెంపుల్, మహబూబాద్ జిల్లాలోని ఆ రామప్ప టెంపుల్లో కూడా ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి కూడా ములుగు జిల్లా నుంచి కూడా బస్సు యాత్ర కొనసాగుతుంది. మొదటి రోజు ములుగు జిల్లా అలాగే వరంగల్ లోక్సభ పరిధిలో జరిగే యాత్రలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. సాయంత్రం 7-8 గంటల మధ్యలో కూడా బహిరంగ సభ ఉంటుంది. నేపథ్యంలో మొదటి రోజు సంబంధించి కూడా నిరుద్యోగులు కావచ్చు, అలాగే మహిళలతో రాహుల్ గాంధీ మమేకం అవుతారు. వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారు. వాళ్ళ సమస్యలకు పరిష్కారంపై కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది అనే దానిపైన కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సాయంత్రం కార్నర్ మీటింగ్ ఉంటుంది. అలాగే రెండవ రోజు 19వ తేదీ పెద్దపల్లి జిల్లా కరీంనగర్ లోక్సభ పరిధిలోని రాహుల్ గాంధీ బస్ యాత్ర పర్యటన ఉంటుంది. నేపథ్యంలో ఉదయం నుంచి రామగుండంలోని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు బస్ యాత్ర కొనసాగుతుంది. ఈ క్రమంలో కూడా అక్కడ సింగరేణి కార్మికులు కావచ్చు, ఎన్టీపీసీ కార్మికులు, అలాగే ఎరువుల ఫ్యాక్టరీల ఉద్యోగుల పేరుతో మోసపోయిన బాధితులతో కూడా ముఖాముఖిగా ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాడు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 100 రోజుల్లో మీ సమస్యలు పరిష్కారం చేస్తామనే పైన కూడా వాళ్ళకు స్పష్టత ఇచ్చే అవకాశాన్ని కనిపిస్తుంది. ఇంకా అలాగే మూడవ రోజు అక్టోబర్ 20వ తేదీ నిజామాబాద్ లోక్సభ పరిధిలో జరిగే పాదయాత్రలో పాల్గొంటారు. అక్కడ బోధనకు సంబంధించి ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు బీడీ కార్మికులు కావచ్చు, గల్ఫ్ వలస వెళ్లిన వారితో పాటు నిజాం షుగర్ ఫ్యాక్టరీని సందర్శిస్తారు. అలాగే సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్యలో కూడా పసుపు చెరుకు రైతులతో కూడా ముఖాముఖిగా సమావేశం అవుతారు. బహిరంగ సమావేశంలో బోధన్ ఫ్యాక్టరీ కావచ్చు, గల్ఫ్ కార్మికులు కావచ్చు, ఇతర సంబంధించిన బీడీ కార్మికులు కావచ్చు, వాళ్ళ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ సమస్యల పైన కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా వాళ్ళు తెలిపిన సమస్యల పైన కూడా వాళ్ళకు హామీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఏదైతే ఈ బస్సు యాత్రకు సంబంధించి కూడా 35 నియోజకవర్గాలకు సంబంధించి బస్సు యాత్ర కొనసాగే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ అక్కడ ప్రియాంక గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీకి వాళ్ళు ఆహ్వానించిన నేపథ్యం కావచ్చు, ఇంకా అగ్రనేతలు సోనియా గాంధీ కావచ్చు, అలాగే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా ఆహ్వానించేందుకు ఇక్కడ పిసిసి భావిస్తుంది. నేపథ్యంలో 12 రోజుల పాటు బస్ యాత్ర కొనసాగుతుంది. విజయబేరి పేరుతో కూడా బస్ యాత్ర కొనసాగిన క్రమం కావచ్చు. మొత్తంగా దీనికి సంబంధించి ఇక్కడ పిసిసి చీఫ్ తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా కూడా ఈ బస్ యాత్రలో
పాల్గొంటారు. ప్రధానంగా ఎన్నికలు ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్ల కాలంలో ఇచ్చిన హామీలు కావచ్చు, పథకాల వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఏదైతే సోనియా గాంధీ ప్రకటించిన తుక్కుగూడ విజయబేరి సభ వేదికగా ప్రకటించిన 6 గ్యారెంటీలను కూడా విస్తృతంగా ప్రచారం చేయాలి, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలి, ప్రజలకు వివరించాలి. ఆ 6 గ్యారెంటీల హామీలను కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో వచ్చిన అధికారం చేపట్టిన 100 రోజులకి అమలు చేస్తామన్న నేపథ్యం కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, క్షేత్రస్థాయిలో ఎండగట్టాలనే నేపథ్యంలో కూడా పూర్తిగా ఎన్నికలు సమాపిస్తున్న నేపథ్యం కావచ్చు, పూర్తిగా ఈ బస్ యాత్రను ప్రచారాలుగా మార్చుకునేందుకు కూడా ఇక్కడ పిసిసి భావిస్తున్న నేపథ్యం. అగ్రనేతలతో కూడా వాళ్ళు చెప్పించే ప్రయత్నం కావచ్చు. తెలంగాణలో ఇప్పటికే 9 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఆ నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, పలు అంటే బస్ యాత్ర కొనసాగుతున్న క్రమంలో కూడా మరొక కార్యక్రమాన్ని కూడా పిసిసి తీసుకొచ్చేందుకు కూడా ప్లాన్ చేస్తుంది. ఈ నేపథ్యంలో బస్ యాత్రకు సంబంధించి కొనసాగుతున్న క్రమంలో కూడా అక్కడ ఏదైతే ఆ నియోజకవర్గ సంబంధించిన సమస్యలు కావచ్చు, అక్కడ ప్రజల సమస్యలు కావచ్చు, మహిళలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, రైతాంగ సమస్యలు కావచ్చు, బీడీ కార్యక్రమాల సమస్యలు కావచ్చు, అన్ని సామాజిక వర్గాలు, అన్ని రంగాల సమస్యలు పూర్తిగా టేకప్ చేసేందుకు కూడా ఒక సజెషన్ బాక్స్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూడా సజెషన్ బాక్స్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజల నుంచి నేరుగా వాళ్ళ సమస్యలు అక్కడ బాక్స్ లో వేయడం జరుగుతుంది. దాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఆ సమస్యలు పరిష్కరించేందుకు వీలుగా కూడా ఈ సమస్యల పైన ఈ బాక్స్ లో డ్రా బాక్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా మరొకటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ టోల్ ఫ్రీ ద్వారా కూడా ఈ నెంబర్ ద్వారా ప్రజా సమస్యలు కావచ్చు, ఇతర సమస్యలు కావచ్చు, ఏ సమస్యల పరిష్కారం గురించి కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమాలు చేయాలి, ఏ కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేయాలి, ఇంకా మేనిఫెస్టోలకు సంబంధించి ఎలాంటి అంశాలు పొందుపరచాలనే విషయాలపైన కూడా మరొక కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేస్తున్న నేపథ్యం కావచ్చు. ప్రధానంగా ఏదైతే 12 రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి విస్తృతంగా 6 గ్యారెంటీలతో పాటు ఇప్పటికీ మేనిఫెస్టో సిద్ధమవుతున్న నేపథ్యం కావచ్చు, మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు కావచ్చు, ఇంకా పొందుపరిచే అంశాలు కావచ్చు, ప్రజలకు వివరించే విధంగా ఉండాలి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ 9 ఏళ్ల కాలంలో కూడా ప్రజలంతా నష్టపోయారు. పథకాలు కూడా వైఫల్య పథకాలు, ఎవరికి పథకాల వల్ల లబ్ధి చేకూరే దానిపైన గట్టిగా వినిపించేందుకు ఈ బస్ యాత్రను మలుచుకునేందుకు ఇక్కడ పిసిసి కావచ్చు, కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ రానున్న నేపథ్యం కావచ్చు, ఇంకా సోనియా గాంధీ కావచ్చు, ఇతర ఏదైతే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్యతో పాటు డికే శివకుమార్ కూడా రానున్న నేపథ్యం. ఈ ఎన్నికలకు ఇంకా కొన్ని రోజుల తరుణంలో ఉన్న నేపథ్యం కావచ్చు, బస్ యాత్రను కూడా ప్రచార రస్తాలుగా మార్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. దీంతో భాగంగానే ఈ నెల 18న బస్ యాత్ర కూడా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ కూడా షెడ్యూల్ కూడా పూర్తిగా ఖరారైంది. ఏఐసిసి నుంచి కూడా రాహుల్ గాంధీ టూర్ కి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా ఖరారైన నేపథ్యం అయితే ఉంది. థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు పాల్గొనబోతున్నారు. రామప్ప ఆలయ సందర్శన తర్వాత భూపాలపల్లి ములుగు నియోజకవర్గ పరిధిలో మహిళలతో వేలాది మంది మహిళలతో ఒక సభను నిర్వహించి మహిళల యొక్క సమస్యలను తెలుసుకొని మహిళల యొక్క సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ విధానాన్ని అక్కడ చర్చించడం జరుగుతుంది. ఆ రోజు రాత్రి అక్కడి నుంచి బయలుదేరి 19 తారీఖు రోజు రామగుండం చేరుకొని సింగరేణి కార్మికులతో కలిసి సింగరేణిని ఏ విధంగా ఈ ప్రభుత్వము నిర్వీర్యం చేసింది, వేలాది కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడ్డది, సింగరేణి నియామకాలలో కూడా జరిగిన అవకతవకలకు సంబంధించి సింగరేణిని బలోపేతం చేసి ఆ కార్మికులను ఆదుకోవడానికి అవసరమైన కార్యాచరణ వాళ్ళతో చర్చించి మాట్లాడుకొని అక్కడి నుంచి బయలుదేరి పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గంలో ఒక సభను నిర్వహించుకొని సాయంత్రము 5 గంటలకు కరీంనగర్ పట్టణంలోకి వచ్చి కరీంనగర్ పట్టణంలో పాదయాత్ర చేసి అక్కడ వీధి మలుపు సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ ప్రజల్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ గారు ప్రసంగించడం జరుగుతుంది. అదేవిధంగా తర్వాత రోజు జగిత్యాల, భూదేవ్, ఆర్మూర్, నిజామాబాద్ సాయంత్రానికి చేరుకొని నిజామాబాద్లో కూడా సాయంత్రం 5 గంటల నుంచి పాదయాత్ర చేసి వీధి మలుపు సమావేశాన్ని నిర్వహించి అక్కడ కూడా ప్రజలకు
శ్రీమతి సోనియా గాంధీ గారు సెప్టెంబర్ 17 రోజు ఏదైతే ప్రకటన చేసిందో గ్యారంటీల రూపంలో, ఆ గ్యారంటీలను అన్నింటిని కూడా ప్రజలకు వివరించి ఈసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి, ఏ విధంగా అయితే 2004 నుంచి 2014 వరకు